ప్రజా సమస్యలను పరిష్కారం చేయటమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తంల అశోక్ రెడ్డి అన్నారు. భూ వివాదాలతో, సర్వే సమస్యలతో యజమానులు అల్లాడుతూ సతమతమవుతున్నారన్నారు. వైసీపీ పాలనలో రీసర్వేలు, భూ వివాదాలు మరింత పెరిగాయని, వాటి పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. రైతులు తమ భూ సమస్యలు పరిష్కారం చేయాలని, వ్రాతపూర్వకంగా అందజేసిన ఆర్జీలను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. మన గౌరవ ప్రియతమ మన శాసనసభ్యుల వారు మన గ్రామానికి రావటము, అందులో రాచర్లలో ఆకవీడు అనే గ్రామంలో ఎక్కువగా ఈ పొలం భూ తగాదాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలా రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం ప్రజల వద్దకే అధికారులను పంపించి సమస్యలను పరిష్కరించే దానికోసం ఏర్పాటు చేసినటువంటి మా భూమి మీ భూమి మీ హక్కు ఇవ్వచ్చు. ఈ రోజు ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు ముందుకు పోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు మనకి ఏదైతే రేషన్ కార్డు, రెండో వైపు పెన్షన్స్, కొత్త పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. సచివాలయాల్లో కూడా మీరు ఫిబ్రవరి నెలల నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్స్ అందజేయబోతుంది మన ప్రభుత్వం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇదే కాకుండా పేదవారికి సొంత ఇంటి కళ గతంలో ఊదరగొట్టారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నేను 30 లక్షలు ఇచ్చాను రాష్ట్ర